భారతదేశంలో ఏ వ్యవస్థలో అయినా సరే ఈ 1%, 2%, 3% డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటుంది. అది ఉద్యోగస్తుల వ్యవహారంలో కానివ్వండి, స్టూడెంట్స్ వ్యవహారంలో కానివ్వండి, రైతుల వ్యవహారంలో కానివ్వండి, పంజాబ్ రైతుల వ్యవహారంలో కానివ్వండి, ఇంకా రకరకాల ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్నిటి మీద ఈ సిరా మరకలు పడతా ఉన్నాయి. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఈ సిరా మరకలు పడ్డాయి, తెల్ల చొక్కమైన సిరా మరకల్లాగా. ఎవరు బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అది చదువుకున్న వాడికి మినహాయింపు కాదు, చదువు లేని వాడికి మినహాయింపు కాదు, ఇద్దరికీ ఉంటాయి. ఉన్నాయి కూడా ఏంటంటే వెరీ లిమిట్ మా సినిమా పరిశ్రమకు సంబంధించి. ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన మా సినిమా పరిశ్రమ ఎప్పుడు ఒక కుదుపుకు గురి అవ్వాల. అరే మన దగ్గర కూడా డ్రగ్స్ ఉన్నాయా అనే కంగారు ఉంది తప్ప ఇక్కడ మా టెన్షన్ అయితే లేదు. ఈ క్లబ్బుల్లో పబ్బుల్లో మన సినిమా కుర్రాళ్ళు వెళ్తారు. అది ఆర్టిస్టులా, డైరెక్టర్లా, నాలాంటి వాళ్ళ, ఇంకొకళ్ళ ఎవరైనా వెళ్తుంటారు. వెళ్ళే వాళ్ళలో వెరీ రేర్గా ఈ డ్రగ్స్ ఉన్నాయని పేపర్లో కూడా వచ్చింది. పేపర్లో వచ్చిందంటే మేము నమ్ముతాం. 99% పేపర్లో వచ్చిందంటే ఏమి లేకుండా రాయరు. ఒకవేళ మా మీద ఎవరికైనా మీడియా వాళ్ళకి కొంచెం కోపం ఉన్నా అసలు ఏమీ లేకుండా మాత్రం రాయరు. మేము 10% తప్పు చేసామనుకో కొంచెం 50% చేస్తారేమో తప్ప అసలు ఏమి లేకుండా గాలిలో ఉంచి మీరు వార్త క్రియేట్ చేయరు. మాకు గౌరవం 100% మీడియా మీద ఉంది. సినిమా ఇండస్ట్రీలో 1%, 2% డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు. డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు ఇతిమిత్తంగా వీడు అని సాక్ష్యం మాత్రం లేదు. బట్ నేను విన్నా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఒకళ్ళిద్దరూ ఇంకోళ్ళకి ఇచ్చుకున్నారు అనేది నేను విన్నా.